ఎంత మంచిగా ఉన్నా చెడ్డదాన్లా చూస్తున్నారు. స్లిప్పులు పెట్టి స్కూల్లో అందరి ముందు ఎగ్జామ్లో నేను కాపీ కొడుతున్నట్టుగా దొంగలా పట్టించింది నన్ను. ఇంకా ఎవరి కోసం మారాలి నేను? మారను, ఇలాగే ఉంటాను. పాదశేషిలాగే ఉంటాను. శశి, ఎందుకమ్మా అంత మొండిగా మాట్లాడుతున్నావు? స్కూల్లో ఏదో అయ్యిందని నువ్వు మళ్ళీ బ్యాడ్ గర్ల్లా మారితే స్కూల్లో అందరూ నిన్ను దూరం పెడతారమ్మా. ఏదో అవ్వడం ఏంటి? నువ్వేగా అదంతా చేసింది. నేను ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా నువ్వే చేశావు. నేను నిన్న అమ్మ అని పిలవడమే కదా నీకు కావాల్సింది. అది జన్మలో జరగదు. రేపు నేను స్కూల్కి వెళ్తే ఎగ్జామ్లో కాపీ చేశానని అందరూ నన్ను కామెంట్ చేస్తారు. ఇంకెలా చదవను నేను? అందుకే రేపటి నుంచి నేను స్కూల్కి కూడా వెళ్ళను. నువ్వు మంచిదానివని నమ్మి నిన్ను మోసపోయాను. నీవన్నీ తప్పుడు మాటలే, తప్పుడు బుద్ధులే. శశి, మీ అమ్మ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? తప్పుగా ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకోని చెప్తున్నాను. అక్క, శశిని అరవకు, వదిలే అక్క. ఏంటి సింధు, చిన్నపిల్ల చిన్నపిల్లలా ఉండకుండా ఎన్నెన్ని పెద్ద మాటలు మాట్లాడుతుందో చూడు. దీనికన్నీ దీని నానమ్మ పోలికలే వచ్చాయి. శశి, భోజనం చేసి వెళ్ళమ్మా. నాకొద్దు. శశి, అమ్మా శశి, శశి నా మాట విను. శశి, ఇంకా తేజ మధు భోజనానికి రాలేదేంటి సంధ్య? తేజ, మధు, భోజనానికి రండి. చల్లగా ఉందా? ఓకే కదా? అదేంటి ఇంతలా పిలుస్తుంటే పలకట్లేదు అసలు? తేజ, మధు. సంధ్య, నువ్వు వెళ్ళి నేను వాళ్ళని భోజనానికి పిలుస్తున్నానని చెప్పు. అట్నే తాగుతా. బావగారు, ఏంటి బట్టలు సర్దుకుంటున్నారా? హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేసి పోయిన గౌరవాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాను. కానీ అది ఇప్పట్లో జరగదని తెలిసిపోయింది. ఇంకా మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? అందుకే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. అక్కడే ఇద్దరం ఏదో ఒక జాబ్ చేసుకుంటాం. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతారా? అక్క, ఏంటక్క ఇది? బావగారికి నువ్వైనా చెప్పుండొచ్చు కదా. ఏం చెప్పమంటావు చెల్లి? మరిది గారు నేను పెట్టబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారని నమ్మి మీ బావగారు అనవసరంగా బెంగళూరు కంపెనీలో ఉన్న షేర్స్ కూడా అమ్మేశారు. నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను మరిది గారి మీద. చివరికి ఇలా చేస్తారని అనుకోలేదు. మధు, ఫ్లైట్ టైం అవుతుంది, పద వెళ్దాం. దాదా, 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 బావగారు అక్క బెంగళూరుకి వెళ్ళిపోతున్నారంట. ఇంకెక్కడికి రారంట, అక్కడే ఉండిపోతారంట. ఇదేంటి సడన్ గా ఈ నిర్ణయం ఏంటే? ఏమైంది? ఏమో దాదా, నేనెంత అడిగినా చెప్పడం లేదో.
రేయ్ తేజ ఏంట్రా? పద మధు. రేయ్ తేజ ఆగరా. ఆగండ్రా. తేజ రేయ్ తేజ రేయ్ తేజ తేజ నా మధు మాట వినరా? ఆగండి రేయ్, ఆగండి. ఆగమని చెప్తుంటే ఎక్కడికి రా వెళ్తున్నారు? ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం వచ్చిందని రా వెళ్తున్నారు? ఆ? మాట్లాడవేంట్రా? మాట్లాడడం ఇష్టం లేకే, బాధించడం ఇష్టం లేకే మౌనంగా వెళ్ళిపోతున్నాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. పద మధు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా? మీ అమ్మ తర్వాత స్థానాన్ని మధుకే కదరా ఇచ్చింది. తల్లిలాగా తనని ప్రేమించింది, ఆప్యాయతని పంచింది. అలాంటిది ఇప్పుడు సడన్ గా మీ ఇద్దరు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? ఈ ఇంట్లో అసలు మీకేం తక్కువైందని? ఏం ఎక్కువైంది నానా? రేయ్ అలా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వేనా ఇది? నా తేజానేనా ఇలా మాట్లాడేది? మధు, వీడంటే ఏదో ఆవేశంలో ఉన్నాడు. కాస్త నువ్వైనా చెప్పమ్మా. పెద్ద కోడలిగా నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంటికి ఒక కళ వచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వు విని తీసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోతుందమ్మా. మధు, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు. నేను చెప్తున్నాను, మీరెక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళట్లేదు అంతే. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి నేను ఒప్పుకోను. అమ్మా, ఇదంతా నేను మీ అత్తగా చెప్పట్లేదు, నిన్ను ప్రేమించి అమ్మగా చెప్తున్నాను. నా కొడుకుని తీసుకెళ్ళొద్దు, నా మాట విను. తేజ, నువ్వు ఈ గడప దాటొద్దురా, దాటొద్దు ప్లీజ్. రేయ్. తల్లిగా అడుగుతున్నాను. రేయ్. మేము ఇంట్లోకి రామని చెప్తున్నాం కదా. ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. పద మధు. అయ్యో, తేజ, ఆగురా. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ మధు, నువ్వైనా చెప్పమ్మా వాడికి. అత్తయ్య, మాకు మీరన్నా మీ మాటన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు మీ మాటకు విలువిచ్చి మేమిక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదత్తయ్య. అందుకే దయచేసి మా మాటని కాదనకండి. అమ్మా, దయచేసి చెప్తున్నాను, మమ్మల్ని వెళ్ళనివ్వండి. పద మధు. అయ్యో బాబు, మీకు దండం పెడతాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, ఈ ఇంట్లోనే ఉండండిరా. మీరు ఇక్కడ ఎక్కడికి ఏం చేయాలమ్మా?